హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను ఆర్గానిక్ పాలకూరతో పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ఒక దబరా తీసుకొని అందులో కందిపప్పు, పచ్చిమిర్చిని అయితే కడిగేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. సరే, ఈ కందిపప్పు, పచ్చిమిర్చి ఉడికించుకోవడానికి మనకి టైం పడుతుంది కదా. ఈ లోపు మనం తెచ్చుకున్న ఆర్గానిక్ పాలకూర ఉంది కదా, దాన్ని మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో కదా. చూస్తుంటేనే అసలు ఇది న్యాచురల్ గా పండించింది అని మనకి చక్కగా చూస్తేనే అర్థమైపోతుంది. అందుకే ఆర్గానిక్ అనేటప్పటికీ నేను అస్సలు ఆలస్యం చేయకుండా నేనైతే వెళ్ళి ఒక కట్ట అయితే తెచ్చుకున్నాను. సరే, మనం తీసుకున్న పాలకూరను అయితే మంచిగా ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ కూడా ఒకసారి వాటర్లో వేసి ఉంచాను. ఏమైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమైనా వస్తాయేమో ఇంకొకసారి క్లీన్ చేసుకుందామని ఇలా వాటర్లో అయితే వేసి పెట్టుకున్నాను. సరే, కందిపప్పు, పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకుందాము. కందిపప్పు, పచ్చిమిర్చి అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనం అందులోకి టొమాటోస్ని అయితే నేను 4 తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలాగా కట్ చేసేసి అందులో వేసేసాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ఉంది కదా, దాంట్లో సగం ఉల్లిపాయ అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసి నేను టొమాటోస్తో పాటు కందిపప్పులో అయితే వేసేసాను. ఈ రెండింటిని ఒకసారి మనం తిప్పుకుందాము. ఎందుకంటే అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి కదా. సరే, ఇవి వేసేసిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకుకూర ఉంది కదా, ఆకుకూరని కూడా ఇందులో వేసేద్దాం. అబ్బా, ఆకుకూరని చూస్తుంటే ఎంత ఫ్రెష్గా ఉందో. చాలా అంటే చాలా ఇష్టంగా. నేను అసలు పాలకూర అయితే తెచ్చుకొని ఇంట్రెస్ట్ చూపించను, కానీ ఆర్గానిక్ అనే లోపు అస్సలు ఆలస్యం చేయకుండా తెచ్చుకున్నాను. ఎప్పుడెప్పుడు పప్పు చేసుకుని తినేద్దామా అని అయితే నేనైతే అస్సలు ఆలస్యం చేయకుండా స్టార్ట్ అయితే చేసేసాను పప్పు ప్రిపేర్ చేయడం. సరే, మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరని మనం ఇందులో వేసేద్దాము. వేసేసిన తర్వాత ఒకసారి అన్ని కలిసేలాగా తిప్పేసుకుందాము. సరే, ఇవి వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వేద్దాము. ఎందుకంటే సాల్ట్ వేసిన తర్వాత ఇవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది ఒక మంచి టిప్. సరే, సాల్ట్ కూడా వేసేసి మంచిగా ఒకసారి తిప్పుకుందాము. తిప్పుకొని ఇంకొంచెం సేపు అయితే ఉడికించుకుందాము. మనం వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు అయితే ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల్లో మనకి హెల్త్కి సంబంధించిన విటమిన్స్ అయితే కావలసినన్ని పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు కంటి చూపును కూడా మంచిగా మెరుగుపరుస్తుంది అనమాట. ఇందులో వైటమిన్ ఏ ఉంటుంది కదా, అందుకని మనం కనీసం వారంకి 2 నుంచి 3 సార్లు అయితే ఆకుకూరలు తీసుకోవడానికి ట్రై చేయాలి. సరే, ఇప్పుడు మనం కందిపప్పులో వేసినవన్నీ ఉడికాయి ఒకసారి చెక్ చేసుకుందాము. ఇవన్నీ అయితే మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని అంతటిని ఎనిపేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎనిపేసుకొని పక్కన పెట్టుకొని మనం బాండి ఒకటి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకుందాము. తాలింపు గింజలు చిటపటలాడుతుండగా మనం కొద్దిగా జీలకర్రని కూడా వేద్దాము. జీలకర్ర మనకి పొట్టకి సంబంధించిన గ్యాస్ట్రిక్ ఇబ్బందులన్నింటినీ తొలగిస్తుంది కదా. సరే, జీలకర్ర కూడా వేగిన తర్వాత మనం ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ వేగడానికి మనకి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది కదా. తిప్పేసుకుందాము. ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. మనం చేసే ఏ వంట అయినా మనం పెట్టుకునే తాలింపు వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సరే, బాగా తిప్పేసుకుందాము. ఇప్పుడు వెల్లుల్లి ఉంది కదా, ఆ వెల్లుల్లిని కూడా మనం ఈ తాలింపులో వేసుకుందాము. వెల్లుల్లి తినడం వలన హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. మనం పెట్టుకునే పోపు మంచిగా పెట్టుకుంటే దాని వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దాంతోపాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది మనం చేసే కర్రీకి. సరే, ఎండుమిర్చి తర్వాత ఇప్పుడు మనం కరివేపాకును కూడా వేసుకుందాము. ఇవన్నీ వేసి
ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయి గోల్డ్ కలర్కి వచ్చేస్తూ ఉన్నప్పుడు మనం పప్పు మంచిగా టేస్ట్ రావాలి అంటే ఒక ఇంగ్రీడియంట్ మిస్ అవ్వకుండా వేసుకోవాలి. ఏంటో చెప్పండి ఆ ఇంగ్రీడియంట్? అదేనండి, చెప్పండి. ఇంగువ అంటారు కదా, ఆ ఇంగువ అన్నమాట. ఇంగువ వేయడం వలన పప్పుకి మంచి టేస్ట్, తర్వాత టేస్ట్తో పాటు అదిరిపోయే స్మెల్ కూడా మనకి మంచిగా వస్తుందన్నమాట. మనము తాలింపు పెడుతుంటే ఇంగువ వేయడం వలన వచ్చే ఆ ఫ్లేవర్ అనేది మన తర్వాత ఉన్న పక్కన 2 ఇళ్ళ వరకు ఈ స్మెల్ అనేది వెళ్తుందన్నమాట. అంటే అర్థం చేసుకోండి ఇంకా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఇంగువ వేసిన తర్వాత పప్పుకి. తర్వాత మనం తీసుకున్న ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అవ్వడానికి ఇంగువ అనేది మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంగువ వేసిన తర్వాత మనం ఈ ఇంగువ అనేది తాలింపులో వేగాలి. అప్పుడే మంచిగా టేస్ట్‌కి టేస్ట్, స్మెల్‌కి స్మెల్. సరే, తాలింపు అంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, పాలకూర పప్పు, దాన్ని అంతటిని తాలింపులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి తిప్పేసుకోవాలి. అంతే అండి. చూడండి. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, రోజు తిన్నా మరి మోజే తీరనిది అని అదేదో పాట ఉంది కదా. నాకు ఆ పాట అయితే మంచిగా రాదులేండి. ఏదో ట్రై చేశా కొంచెం. స్మెల్ అయితే మాత్రం అద్రిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈలోపు మీకు ఎక్కడైనా ఆర్గానిక్ ఆకుకూరలు, కూరగాయలు ఏమైనా కనిపిస్తే అస్సలు మిస్ చేసుకోకుండా తెచ్చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.